హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను వినాని. నిన్న అల్లు అర్జున్ గారి అట్లీ గారి లుక్ చూసిన దగ్గర నుంచి నాకు మైండ్ బ్లాక్ అయిపోయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. నిజంగా ఇలాంటి లుక్ వస్తుందా, ఈ రేంజ్ అవుట్పుట్టా అని అలాంటివి ఏవీ లేకుండా చాలా మనం చూసిందే మళ్ళీ మనకిచ్చి చెప్తున్నా కదా భయ్య, ఈ తమిళ్ డైరెక్టర్లు మాత్రం మన తెలుగు హీరోని నమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు మనకి మామూలు రాట్లు దింపలే. గతంలో మణిరత్నం గారు అలాంటి వాళ్ళు హిట్లు ఇచ్చారేమో కానీ తమిళ డైరెక్టర్లు ఎవరూ కూడా అనుకున్నంత విజయాలు అయితే తెలుగు హీరోలకి ఇవ్వలేదు. మరి అదేంటో తెలియదు కానీ వాళ్ళ హీరోలతో తీసినప్పుడు మాత్రం ఒక కమర్షియల్గా లేదంటే ఒక కొత్త పాయింట్లని ఇవన్నీ చాలా హీరో బేస్ మీద, హీరో ఒక క్యారెక్టర్ మీద చాలా గట్టిగా వర్క్ చేస్తారు. అదే మన తెలుగు హీరోలు ఛాన్స్ ఇచ్చేసరికి వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని అంతా బయటికి తీసుకొచ్చేసి ఏవేవో చేసి, లైక్ ఒక స్పైడరు, ఒక బంగారం, నెక్స్ట్ నాకు ఎందుకో ఇప్పుడు ఒక అట్లీ అల్లు అర్జున్ గారి సినిమా అనిపిస్తుంది నిజంగానా. ఎందుకంటే అసలు ఆ లుక్ మరి ఎందుకు రిలీజ్ చేశారో ఏంటో అసలు సాయి అభయంకర్ అయితే ఒక ఓఎస్టీ ఇచ్చాడు భయ్య, నన్ను రిలీజ్ చేశారు. అది కూడా వేరే లెవెల్లో ఉంది. నాకు తెలిసి వీళ్ళైతే మాత్రం ఒక టీజర్కి అయితే ఫిక్స్ అయ్యారు భయ్య. ఆ టీజర్ ఫిక్స్ అయిన తర్వాత ఆ టీజర్ అవుట్పుట్ చూసి ఇంకా వీళ్ళు ఇంకా ఏంట్రా బాబు ఈ అవుట్పుట్ ఎంత దారుణంగా ఉంది, సో కనీసం ఒక ఇమేజ్ అయినా రిలీజ్ చేద్దాం అని చెప్పి రిలీజ్ చేసింది తప్ప ఇది ఖచ్చితంగా అయితే మాత్రం అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఏం కాదు. చాలా చూస్తాం. ముఖ్యంగా ఇప్పుడు మనకి ఐ సినిమాలో విక్రమ్ గారు ఏదైతే సాంగ్ ఉంటుందో ఆ సాంగ్లో బీచ్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దాంతో గట్టిగా విపరీతంగా కంపేర్ చేస్తున్నారు. నెక్స్ట్ కార్తీ గారిది మనకి కాశ్మీరో సినిమా ఏదో ఉంటుంది, ఒక సినిమా ఉంటుంది గుండుతో, అదొకటి. నెక్స్ట్ ఇంకా రకరకాలుగా వేర్ వోల్ఫ్ అని ఇవన్నీ అవన్నీ మామూలుగా కంపేర్ చేయట్లేదు. అంటే అట్లీ ఎస్ హాలీవుడ్ నుంచి ఇన్స్పైర్ అవుతారు ప్రతి ఒక్క డైరెక్టర్, హాలీవుడ్లో లేదంటే ఎక్కడి నుంచో ద్వారా ఇన్స్పైర్ అవుతారు. కానీ ఫస్ట్ పోస్టర్తో ఇలా దొరికేయడం అనేది మాత్రం ఇది కరెక్ట్ కాదు. అల్లు అర్జున్ గారి అభిమానులకే మినిమం ఇది ఇంకా ఆ లుక్ అంతగా ఎక్కలేదంటే అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, అన్ప్రెడిక్టబుల్ థింగ్ ఏదో వస్తుంది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు చేసిన హడావిడి అలాంటిది. సినిమా రిలీజ్కి ముందే ఇన్ని కోట్లని, అన్ని కోట్లని, 600 700 కోట్లు ఏదో లెక్కలు చెప్పారు. సన్ పిక్చర్స్ అన్నారు, రోబో లాంటి సినిమా తీసిన సన్ పిక్చర్స్ ఇంకా అట్లీ 1000 కోట్లు, ఇంకా మన అల్లు అర్జున్ గారు 1000 కోట్ల హీరో. ఇలాంటి వాళ్ళు ఒక హాలీవుడ్లో ఒక పెద్ద వేరే లెవెల్లో ఒక విఎఫ్ఎక్స్ కంపెనీతో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ విఎస్ఎస్ కంపెనీ విఎఫ్ఎక్స్ కంపెనీతో కొలాబరేట్ అవుతున్నారు. అది ఇది అని ఏదేదో చేశారు కానీ నేను వచ్చిన లుక్తో మాత్రం మొత్తం గాలింత పోయింది. నేనైతే నిజంగా ఎలా వెయిట్ చేశానంటే ఇప్పుడున్న అల్లు అర్జున్ గారి స్టోరీ సెలక్షన్స్ కానీ లేదంటే డైరెక్టర్లు కానీ తీసుకున్న విధానం కానీ ఇండియాలో ఎవ్వరికి ఏ హీరోకి అలా పడట్లే. చూడండి అల్లు అర్జున్ గారు ఒకటే ఫిక్స్ అయ్యారు. ఒక పుష్ప అనేది ఒక స్టాండర్డ్ ఒక స్టాండర్డ్ సెట్ చేసింది నాకు. దాని నుంచి నేను కిందకి రాకూడదు. నా తెలుగు డైరెక్టర్లు, తెలుగు హీరో ఇంకా తెలుగు ఇండస్ట్రీని వదిలేసినా పర్లేదు కానీ ఓవరాల్గా పాన్ ఇండియా లెవెల్లో వేరే ఎక్కడికో వెళ్ళిపోవాలని చెప్పే ఈ తమిళ డైరెక్టర్లు ఛాన్స్లు ఇవ్వడం తప్ప అంటే తెలుగులో ఆ డైరెక్టర్లు లేరంటారా? లేదంటే చూడండి 'ధురంధర్' అనే సినిమాతో ఇవి విఎఫ్ఎక్స్ అని ఇవన్నీ అవన్నీ ఏవి ఏదో ఇష్టానుసారంగా పిచ్చి పిచ్చిగా లుక్కులని ఏది లేకుండా జస్ట్ ఒక స్పై అనేవాడు ఎలా ఉంటాడో అని చూపించి వేల కోట్లు కొట్టారు భయ్య. అసలు వేర్ వోల్ఫ్ ఆల్రెడీ ఎన్నిసార్లు చూస్తాం భయ్య మనం. అట్లీ డైరెక్టర్ ఏం చెప్పాడో ఈయనేమన్నాడో తెలియదు కానీ ఖచ్చితంగా అయితే మాత్రం ఇదేదో పెద్ద కుట్రలా ఉంది. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాదు, వన్ ఆఫ్ ద టాప్ 3లో ఉన్నారు ఇప్పుడు అల్లు అర్జున్ గారు. ఆయన తొక్కడానికి ఏమైనా కుట్ర చేస్తున్నారా ఈ సాంబార్ గాళ్ళు అనే ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే అన్న ఇప్పుడు వాళ్ళకంటూ ఒక పెద్ద హీరో అయితే లేడు ప్రజెంట్. అజిత్ గారు ఆ సినిమాలు అంతగా పట్టించుకోవట్లే. ఇంకా రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు అంటే వాళ్ళు వేరే స్టాండర్డ్ సెట్ చేసి వేరే లెవెల్లో ఉన్నారు. ఇక విజయ్ గారు కూడా పొలిటికల్గా బిజీ అయిపోయారు. ఇలాంటి టైంలో ఇప్పుడు అల్లు అర్జున్ గారిని ఏంటంటే వీళ్ళిద్దరూ ఒక లోకేష్ కంగరాజ్ కానీ అట్లీ కానీ వీళ్ళేమో తమిళనాడుకి సూపర్ స్టార్ చేసేస్తున్నారు, ఇది సూపర్ స్టార్ చేయబోతున్నారు, అది ఇది ఏమేమో ఊహాగానాలు వచ్చాయి. అవన్నీ సొల్లని తెలిసిపోయింది నన్ను రిలీజ్ అయిన పోస్టర్తో. క్లియర్లీ నాకైతే కార్తీ గారి ఇమేజ్ అలా కదులుతుంది. నాకు ఇంకా క్లియర్గా అయితే మనం ఐలో కనిపించే ఆ సాంగ్లో బీస్ట్ క్యారెక్టర్ ఇంకా బాగుంటుందేమో అనిపించింది. దానికి తోడు అల్లు అర్జున్ గారు మరి ఎందుకు ఓకే చేశారేమో తెలియదు కానీ మరి అట్లీ గారు అని చెప్పి ఓకే చేశారేమో తెలియదు కానీ నిజంగా ఒక తెలుగు డైరెక్టర్కి ఇచ్చిన బాగుంది ఛాన్స్ అనిపించింది. సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేయడానికి టీజర్ రిలీజ్ అవ్వాల్సిన ప్లేస్లో ఒక ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ చేసి వదిలేశారు. దీనికి షారుఖ్ ఖాన్ గారు కూడా ట్వీట్ చేశారు, అది ఇది చెప్తున్నారు. కానీ
జస్ట్ ఒక పోస్టర్‌కే ఇన్ని రోజులు పడితే ఇంక సినిమా రిలీజ్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒక్కసారి ఊహించుకోండి. దీనికి బదులుగా తెలుగులో ఒక చాలామంది డైరెక్టర్లు ఉన్నారు మనకి. మనకి 'బ్రోచేవారెవరు' డైరెక్టర్ గాని, నెక్స్ట్ కొత్త డైరెక్టర్‌కి ఎవరికైనా ఛాన్స్ ఇచ్చినా బావుండు. ఆయనకు ఎన్నో వందల కోట్లట. హీరో గారికి ఇవన్నీ అవసరమా అండి చెప్పండి? క్లియర్‌లీ అల్లు అర్జున్ అనే వ్యక్తిని మాత్రం ఈ ఇంకా ఈ మెయిన్‌గా ఈ కాలీవుడ్ డైరెక్టర్లు మాత్రం నమ్మడానికి లేదు. తెలుగు హీరోలు ప్రతి ఒక్కరికి కూడా ఆళ్ళు పెద్ద పెద్ద రాడ్లు దించారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి, మహేష్ బాబు గారికైతే మర్చిపోలేని కళాఖండాలు ఇచ్చారు. సో, ఇప్పుడు వీళ్ళు అదే తోవలో వెళ్తారా? లేదంటే హీరో ఇమేజ్‌కి తగ్గట్టుగా కథ రాసారా? లేదంటే హీరో ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఎలివేషన్స్ ఉంటాయా? అనేది ఒకసారి మనం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే అన్న ఈళ్ళు చెప్తున్నా కదా! వాళ్ళ హీరోలతో సినిమాలు తీసేటప్పుడు మాత్రం పీక్ ఎలివేషన్స్ అవి ఇవి ఉంటాయి. ఈవెన్ 'స్పైడర్' సినిమా చూసుకోండి. మురుగదాస్ గారు అప్పటి వరకు తీసిన సినిమాలన్నీ వేరే లెవెల్‌లో ఉంటాయి. ఒక మైండ్ గేమ్‌తో ఉంటాయి. ఇంక 'స్పైడర్' సినిమా విషయానికొస్తే అందులో 'ఎస్.జే. సూర్య' గారి కోసం మహేష్ బాబు గారు యాక్ట్ చేసినట్టు ఉంటది. ఇంకా 'బంగారం' సినిమా విషయానికొస్తే ఇంకా భూమిలో పడి లెగడాలు అవి ఇవి ఇంకా వేరే లెవెల్ కళాఖండం. సో, అలాంటి కుట్ర ఏమైనా జరుగుతుందా అనేదైతే నాకు అనిపిస్తుంది భయ్యా. నెక్స్ట్ ఇప్పుడు అల్లు అర్జున్ అనే వ్యక్తి మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా ఇది డే 1 రికార్డ్‌లో వేరే లెవెల్ సినిమా. ఇది 2,500 కోట్లు కొడతదో, 3,000 కొడతదంటే ఇప్పుడు వీఎఫ్ఎక్స్ విషయానికొస్తే మాత్రం ఆడియన్స్ తోలు తీసేస్తున్నారు. మామూలుగా కాదు. నువ్వు ఇన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టినా సరే ఒక అర సెకండ్ దొరికితే చాలు ఇంక మామూలుగా ఆడుకోవట్లేదు. సో, ఇలాంటప్పుడు ఒక రాజమౌళి గారే స్వయంగా వీఎఫ్ఎక్స్ కంపెనీ పెట్టుకొని 'వారణాసి' సినిమా కోసం వెళ్తున్నారంటే చూడండి బయట వీఎఫ్ఎక్స్ కంపెనీలకి నమ్ముకోలేక. సో, అలాంటిది ఇది ఔట్ అండ్ ఔట్ వీఎఫ్ఎక్స్‌తో వస్తున్న ఈ సినిమా పరిస్థితి ఏంటి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా కంటే నాకెందుకో 'లోకేష్ కంగరాజు' గారి సినిమాయే బెటర్ ఏమో అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకన్నా ఇయన్నీ మనకి అసలు నాకు అర్థం కాదు. పోనీ ఇచ్చావు. ఒక లుక్ అయితే బాగా గట్టిగా వైరల్ అయింది ఆ మధ్యన. అదేంటంటే అల్లు అర్జున్ గారిది ఒక లుక్కు. అది మరి ఏ జనరేట్ చేసారో ఏమో తెలీదు గానీ ఒకసారి మీరు కూడా చూడండి. ఆ లుక్ మాత్రం చాలా గట్టిగా వైరల్ అయింది. సో, అలా ఆ లుక్‌లో రిలీజ్ అయినా బావుండు. ఈ వోల్ఫ్ అని, ఇదని, అవని ఇంకెన్ని సార్లు చూపిత్తార్రా బాబు! చెప్తున్నా కదా భయ్యా! ఈ తమిళ్ డైరెక్టర్‌లకొచ్చే ఎలాంటి వాళ్ళంటే ఈ తెలుగు స్టార్స్ యొక్క ఇమేజ్ గాని, తెలుగు స్టార్స్ యొక్క స్టామినాని గాని చాలా తక్కువగా అంచనా ఏస్తారు. సో, అలా అంచనా వేసే ఇలాంటి ప్రయోగాలకెళ్తారేమో అని నా యొక్క ఉద్దేశం. సో, మీకు ఎలా అనిపించింది? మీకు ఈ లుక్ చూసినంటే మీకు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందనే విషయాలు కింద కామెంట్‌లో చెప్పండి భయ్యా!